హాయ్ అందరికీ సగ్గుబియ్యంతో ఒకసారి ఇలా ఇడ్లీ అని చేయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. బౌల్లోకి 1 కప్పు వరకు సన్న సగ్గుబియ్యం వేసుకొని 1 కప్పు వరకు వేడి వాటర్ వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్తోటి 1 కప్పు వరకు ఇడ్లీ రవ్వ వేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని అరకప్పు వరకు పెరుగు వేసుకొని పెరుగు రవ్వ అనేది బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత సగ్గుబియ్యం అనేది ఇలా నానిపోయాక ఒకసారి అంతా బాగా కలుపుకొని సగ్గుబియ్యాన్ని మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వలోకి వేసుకొని రవ్వ సగ్గుబియ్యం అనేది బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకున్న వాడికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. కాస్త గ్యాప్ ఇచ్చి ఇలా వేసుకొని ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్న ఇడ్లీ పాత్రలోకి పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకున్నారంటే సగ్గుబియ్యం ఇడ్లీ రెడీ అండి. పూర్తిగా చల్లారాక వేరొక ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన చట్నీతో తిన్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్.